పూరా లోకల్. ఈ రోజు నాకు ఈ సీట్ వచ్చిందంటే ఇక్కడనే జనరల్ గా చెప్తున్నా, ఎన్నో ధర్నాలు ఈ ఏరియాలో చేసినాము. ఇక్కడ చేస్తే మా వాళ్ళకి ఎంతో మందికి తన్నులు కూడా పడ్డాయి, ఇక్కడ ఉన్న వాళ్ళకి దెబ్బలు పడ్డాయి, వెనకమంటే దెబ్బలు పడ్డి లోపడేపించింది చాలా మంది. మా కార్యకర్తలు చాలా మందిని ఇక్కడ చేసినటువంటి ధర్నాలలో ఎందుకు చేసినాం ఇవంతా ప్రజల కొరకై. మీరు చూసి ఉంటారు, ఈరోజు ఎక్కడ వాకింగ్ చేసిన 2 కిలోమీటర్లు కూడా అంతా పచ్చిగానే ఉన్నది. ఆ పచ్చిగా ఉన్నది ఏదో వాన నీళ్లతో కాదండి, ఇక్కడ డ్రైనేజ్ నీళ్లతోని. అది ఎన్నో ఏళ్ల నుంచి పాపం ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఇబ్బందులు తప్పుతలేవు. గత 12 ఏళ్ల నుంచి కూడా ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఉండి కూడా ఇక్కడ ఏమి చేయలేదండి. ఎక్కడ డ్రైనేజ్ అక్కడనే, ఎక్కడ రోడ్లు అక్కడనే, ఎక్కడ రెగ్యులరేషన్ అక్కడనే, ఎక్కడ హైటెన్షన్ వైర్లు అక్కడనే. అయినా వాళ్ళందరూ కూడా ధైర్యం ఏంటంటే మా ఇన్కమెంట్ ఎంఐఎం వాళ్ళు ఉన్నారని చెప్పేసి. ఆ 2 పార్టీలు కూడా మా ఇన్కమెంట్ ఇంతకుముందు సంజయ్ అన్న అన్నట్టు ఎవరున్నారో మతం పేరు చెప్పుకొని బయటపడదామని చూస్తున్నటువంటి ఆ 2 పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలంటే ఈ యొక్క ఎలక్షన్స్ లో మీరందరూ కూడా తప్పకుండా నాకు మద్దతుగా నిల్చొని భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి కమలం గుర్తుపై ఓటేస్తారని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను ఆశీర్వదించి శాసనసభలకు పంపించినట్లయితే నేను మీ గురించి నా ప్రాణాలైనా అర్పించి మీ గురించి కొట్లాడి ప్రతి ఒక్క డెవలప్మెంట్ గురించి ఫైట్ చేస్తానని మీ అందరికి తెలియజేసుకుంటూ, ఎక్కడ కూడా వెనకాడనండి. భారతీయ జనతా పార్టీలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా గెలిచిన తర్వాత పక్కకూడు. అందులో గెలిచిన ఎవడైనా సరే ఎటు పోతాడో కూడా మనకే తెలియదు. అందుకే మీ అందరి మళ్ళీ కోరుకుంటున్నా, నన్ను ఆశీర్వదించండి. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి జూబ్లీ హిల్స్ లో ఛాన్స్ ఇవ్వండి, మేము ఏందో చూపిస్తామని మళ్ళీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే ఓట్ ఫర్ మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం.